హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. లేవగానే ఫస్ట్ బెడ్షీట్ని దులిపి మడత పెట్టి బెడ్ని నీట్గా సర్దుకున్నా. ఇది చిన్న పనిలా అనిపించవచ్చు మనకి, అయినా సరే ప్రతిరోజు ఇలా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా హాస్టల్లో ఉంటే మన పనులు మనమే చేసుకోవాలి, తప్పదు కాబట్టి. ఆ తర్వాత ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగా. ఉదయం వామ్ వాటర్ తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. రోజంతా ఫుల్ యాక్టివ్గా మన పని చేసుకోవచ్చు. వామ్ వాటర్ కోసం కిచెన్లోకి వెళ్లేలోగా మా వంట ఆవిడ దోశ పోస్తుంది. కొంచెం పిండి వేసి రౌండ్గా భలే వేస్తుంది. నాకైతే ఈ దోశలు వేయడం అస్సలు రాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా వేస్ట్ అనిపించింది. మా వంట ఆవిడ ఫస్ట్ వేసింది కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ బాగా వచ్చాయి. వాటర్ తాగినాక జియోగ్రఫీ ఒక యూనిట్ మొత్తం చదివిన. రోజు కొంచెం చదువుదాం అని అలాగే పెండింగ్ పెట్టేశా. ఈరోజు మొత్తానికి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయాలనుకున్నా, చేసేసిన. ప్రాక్టీస్ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదివామనేది కాదు, ఎన్ని మోడల్స్ ప్రాక్టీస్ బిట్స్ చేశామనేదే చాలా ఇంపార్టెంట్. చదవడం అయిపోయినాక టిఫిన్కి వెళ్ళా. 2 వేడివేడి దోశలు వేసుకొని చట్నీ వేయించుకొని వచ్చా. దోశ ఒక్కొక్కటి ఇంత ఉన్నాయి, కానీ చట్నీ ఫుల్ కారం ఉంది. నేను అసలు తినలేకపోయినా. చట్నీ కొంచెమే తిన్నా. ఈలోపు మా రూమ్మేట్ బయటికి వెళ్ళి వచ్చేసింది. చాలా కవర్లు తీసుకొని వచ్చేసింది. షాపింగ్ గట్టిగా చేసినట్టుంది. ఇన్ని డ్రెస్సెస్ కొన్నది, అయినా మా రూమ్మేట్ ఎప్పుడు బయటికి వెళ్దామన్నా డ్రెస్సెసే లేవు అని అంటది. ఇప్పుడు ఒక్కొక్కటి చూసేద్దాం ఎలా ఉన్నాయో. మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ది చూద్దాం. ఇదైతే చాలా బాగుంది. డిజైన్ కూడా సింపుల్గా యూనిక్గా అనిపించింది. క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది. ఈ బ్యాగ్ చాలా క్యూట్ ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తే దీని కాస్ట్ ఏదో అనుకుంటాం, కానీ చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు దాని కాస్ట్. నెక్స్ట్ తీసేది ఒక అద్భుతం అనే చెప్పాలి. అన్నిటిలో ఇది నాకు బాగా నచ్చింది. ఎక్కువ వర్క్ లేకపోయినా స్టైలిష్గా ఉంది. ఆ బటన్స్ డిజైన్ సూపర్ అసలు. ఈ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ ఈ బ్లాక్ టాప్. బ్లాక్ నచ్చని వాళ్ళు అసలు ఎవరు ఉండరేమో. అందరికి బాగా సెట్ అవుతుంది. పైగా దీని నెక్ డిఫరెంట్గా ఉంది. స్క్వేర్ నెక్ లాగా ఉంది. చాలా డిఫరెంట్గా అనిపించింది. మా రూమ్మేట్ తెచ్చిన డ్రెస్సెస్లో కూడా సగం బ్లాకే ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫుల్ లెంత్ బ్లాక్ టాప్. ప్యూర్ కాటన్, సమ్మర్కి చాలా బాగుంటుంది. ముందు ఉన్న డిజైన్ చాలా బాగుంది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నెక్స్ట్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ అదిరిపోయింది. చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే. దీని కాలర్ బాగుంది. ఈ డ్రెస్ వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది. ఆరెంజ్ టాప్ అయితే అంతగా నచ్చలే, క్లాత్ కూడా అంత బాలే. ఒక 2 టీ-షర్ట్స్ కూడా తెచ్చింది. ఇవైతే భలే ఉన్నాయి. ఒక్కోటి 100 రూపీస్ అంట. 100 రూపీస్ అయినా క్లాత్ అయితే చాలా బాగుంది. లాస్ట్ది ఈ పాయింట్ 200 అంట. ఇది మనీకి వర్తే అనిపించింది. రూమ్మేట్స్ డ్రెస్సెస్ షాపింగ్ ఇలా ఉంది. నాకు ఇది కావాలి అది కావాలి అని ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారు. లాస్ట్కి అయితే కాంప్రమైజ్ అయ్యారు. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అంటే లైక్ నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ లాంటివి ఉంటే చెప్పండి. తన దగ్గర బాగానే కలెక్షన్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసేద్దాం. ఇక డ్రెస్సెస్ అన్నీ చూసాక అన్ని బ్యాగ్లో పెట్టేసిన. కరెంట్ అఫైర్స్ కొంచెం పెండింగ్లో ఉంటే అది కంప్లీట్ చేస్తుంటే మా ఆంటీ ఏదో కొత్త రకం వంట అంట తీసుకొని వచ్చింది. ఏదో స్వీట్ చేసిందంట. ఉసిరికాయ బెల్లంతో స్వీట్ అంట. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకటి తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్పింది. హెల్త్కి మంచిది అంటే అది మనం చెయ్యంలేండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. పెరుగు తినాలని ఉండే, అందుకే బయటకు వెళ్ళిన తెచ్చుకుందామని. ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని హాస్టల్కి వచ్చేసా. ఈలోపు మా రూమ్మేట్స్ నన్ను మోసం చేశారు. నాకు చెప్పకుండా వేడివేడి బగారా రైస్, చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నారు. చూస్తుంటే మస్తు టెంప్టింగ్గా ఉందండి. లెమన్, ఆనియన్స్, ఒక ఎగ్ కూడా ఇచ్చారు. అయినా నాకెందుకులే, వాళ్ళు నాకు చెప్పలే, నేను అలిగేశా. నేను హాస్టల్లోనే ఫుడ్ పెట్టుకొని వచ్చా. ఈరోజు హాస్టల్లో కూడా బాగానే ఉంది. అలా అనుకోకపోతే సాటిస్ఫై అవ్వలేను. లంచ్కి దొండకాయ కర్రీ, పప్పు, చట్నీ పెట్టారు. ఎగ్ బాయిల్ చేసుకున్నా. పప్పు అయితే టేస్ట్ సూపర్ ఉంది. ఈరోజు ఏమైందో చాలా బాగా చేసింది. పప్పు, కర్రీ, చట్నీ, పెరుగుతో అన్నిటితో తినేసా.
ఆఫ్టర్నూన్ కాసేపు పడుకొని లేసి కీరా ఉంటే ఒకటి పీల్ చేసుకొని కట్ చేసుకొని తిన్నా. కీరా తింటే చాలా మంచిది హెల్త్‌కి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బాడీకి చలువ చేస్తుంది. ఈవినింగ్ నేను మా రూమ్‌మేట్స్ కలిసి బయటికి వెళ్ళాం. మాకు దగ్గరలో ఒక చిన్న మార్ట్ ఉంటే దానికి వెళ్ళాం. ఫస్ట్ సబ్బులు, సర్ఫుల నుండి స్టార్ట్ చేశాం. నేను కంఫర్ట్ తీసుకుందాం అనుకున్నా. రేట్ చూసి జాగ్రత్తగా అందులో పెట్టినా. అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళాం. ఓడోనిల్, లైజాల్ లాంటివి మాకు అవసరం లేదులెండి. ఎందుకంటే హాస్టల్ గదా మేము. నెక్స్ట్ సోప్స్ దగ్గరికి వచ్చా. ఇదిగో సంతూర్ మమ్మీ ప్యాక్. ఈ ప్యాక్ తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ వద్దులే నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని అక్కడే పెట్టేశా. లైట్స్ చూసినాం. అదేంటో ఇలాంటి డీమార్ట్స్, మార్ట్స్ లాంటివికి వస్తే మనం తీసుకోవాల్సిన దానికంటే వేరేవే ఎక్కువ కొంటాం. యాక్చువల్‌గా నేనొచ్చిందే జొన్న పిండి కోసం. కానీ ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు. అబ్బా! ఓరియో బిస్కెట్స్ అంటే నాకు చాలా ఇష్టం. గుడ్ డే అంటే చెప్పనక్కర్లేదు. చాలా మంది ఇష్టపడతారు. నెక్స్ట్ లేస్‌కి వచ్చాం. గాలి ఎక్కువ, లేస్ తక్కువ ఉంటాయి. నాకు అంతగా నచ్చవు ఇవి తినే అలవాటు లేదులెండి. పాప్‌కార్న్ ప్యాకెట్స్ 2 తీసుకున్నా. హాస్టల్‌లో ఏదో ఒక రోజు ట్రై చేయాలి. అది కూడా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ బిస్కెట్స్ వచ్చాయి. ఇవి చోటా ప్యాకెట్స్ అన్నమాట. లాస్ట్ టైం తీసుకున్న కార్న్‌ఫ్లేక్స్ తీసుకుందామని వెతికా. అన్నీ ఓట్సే కనిపిస్తున్నాయి. అవి కనిపించలే. ఇక లాస్ట్‌కి తీసుకోలే. ఇక ఈ డేట్స్ విషయానికొస్తే వచ్చినప్పుడల్లా రేటు చూసి అందులో పెట్టడమే. జీవితంలో కొంటామో లేదో కూడా తెలీదు. పాప్‌కార్న్ ప్యాకెట్స్ పట్టుకొని కాఫీ, టీ పౌడర్స్ దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడైనా టీ చేసుకుందాం, టీ పొడి తీసుకుందాం అన్నది మా ఫ్రెండ్. తను చక్రా గోల్డే తీసుకుందాం అంది. అదేమో రేటు చాలా ఎక్కువగా ఉంది. వద్దులే బయట తీసుకుందాం చిన్న ప్యాకెట్ అని అక్కడ పెట్టేసి వచ్చాం. ఏదో ఒకసారి అయినా సేమియా ట్రై చేయాలండి. నెక్స్ట్ స్నాక్స్, బుర్రలు, డ్రై ఫ్రూట్స్ చూసాం. ఏం తీసుకోలే. అన్నీ అలా చూస్తూ మనకు కావాల్సిన దగ్గరికి ఇప్పుడు వచ్చాం. ఒక ప్యాకెట్ హాఫ్ కేజీ జొన్నపిండి తీసుకున్నా. సజ్జపిండి తీసుకుందామని వెతికినా కానీ దొరకలేదు. లాస్ట్ జామున్, కెచప్లు, చట్నీల దగ్గరికి వచ్చాం. గోంగూర పికిల్ అంటే చాలా ఇష్టం. కానీ బయట కొన్నవి ఎందుకో వేరే టేస్ట్ ఉంటాయి. నాకు అస్సలు తినాలనిపించదు. ఇక హాస్టల్‌కి వచ్చి ఫ్రెష్ అయినా. డిన్నర్‌కి రెడీ అయిపోయాం. నైట్ డిన్నర్‌లోకి ఒక అద్భుతమైన కర్రీ అనే చెప్పాలి బాబోయ్! దోసకాయ కర్రీ అంట. రైస్, కర్రీ పెట్టుకొని వచ్చా. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. నైట్ రొటీన్ ఎప్పటిలా కరెంట్ అఫైర్స్ చదివా. ఇది నా డైలీ రొటీన్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండే. ఇంకా దేని రిలేటెడ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.